మైసమ్మ గుట్ట నుంచి సప్తగిరి కాలనీ శ్మశాన వాటిక వరకు బ్రిడ్జి నిర్మించాలని మానేరు బ్రిడ్జి జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఎలుగందల నుంచి గన్నేరువరం వరకు ప్రతిపాదించిన బ్రిడ్జి పనులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు. మైలారం నుంచి సప్తగిరి కాలనీ వరకు బ్రిడ్జి నిర్మిస్తే సుమారు 100 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 3 మండలాల ప్రజలు 15 ఏళ్లుగా బ్రిడ్జి కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎలుగందుల నుంచి వద్దు, 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 ఎలుగందుల నుంచి ఎలుగందుల వద్దు, ఎలుగందుల వద్దు, ఎలుగందుల వద్దు. పెట్టిన అడ్డుకునే ఎంపీ ఎమ్మెల్యేలారా, పెట్టిన అడ్డుకునే ఎంపీ ఎమ్మెల్యేలారా, పెట్టిన అడ్డుకునే ఎంపీ ఎమ్మెల్యేలారా, పెట్టిన అడ్డుకునే ఎంపీ ఎమ్మెల్యేలారా. మైలారం మైసమ్మ గుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ వరకు మానేరు నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గన్నేరువరం, ఇల్లంతగుంట, బెజ్జంకి గ్రామాల ప్రజలు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మానేరు నది ఏర్పడుతున్నప్పుడు ముంపుకు గురయ్యేటువంటి గ్రామాల ప్రజలు మానేరు నది నిర్మాణం కోసం ఆస్తులను, వారి యొక్క భూములను దానం చేయడం జరిగింది. మానేరు నది నిర్మాణం అనంతరం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆశించినప్పటికీ కూడా జిల్లా కేంద్రానికి కూతవేత దూరంలో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. మానేరు నదికి చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయ ఉత్పత్తులను, కూరగాయలను, పాలను ఉత్పత్తి చేసి జిల్లా కేంద్రానికి తీసుకొస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నుంచి విద్యార్థులు చదువుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కంటికి దగ్గరగా కనబడేటువంటి జిల్లా కేంద్రానికి దగ్గరలో కనిపిస్తున్నటువంటి గ్రామాలు 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మానేరు నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల ఈ 3 మండలాల గ్రామాల ప్రజలకు అభివృద్ధికి నోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి ఉద్యమానికి స్పందించినటువంటి ప్రభుత్వం బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పటికీ ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని ఎలుగందల నుంచి చేపట్టేందుకు ప్రతిపాదనలు చేపడుతున్నట్టు సమాచారం ఉన్నది. ప్రజలకు ఉపయోగకరంగా లేనటువంటి ఏ నిర్మాణం చేపట్టినా అది ప్రజాధనం దుర్వినియోగమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. డిమాండ్ ఉన్న విధంగా మైలారం మైసమ్మ గుట్ట నుంచి కరీంనగర్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేనిచో బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నటువంటి రూట్ మ్యాప్ను మారుస్తున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. బ్రిడ్జి నిర్మాణం అయ్యేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపమని తెలియజేస్తా ఉన్నాము. జక్కనపల్లి గణేష్, అడ్వకేట్. నా పేరు బామల రవీందర్, బ్రిడ్జి జేఏసీ మెంబర్ను. నేను ఒక 4 విషయాలు చెప్పదలుచుకున్నా. కరీంనగర్ నుండి ఎమ్లాడకు ఓనికి 3 కిలోమీటర్ల తేడా కోసం బ్రిడ్జి కట్టినారు. దాన్ని ఏ నాయకుడు కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ అడగలేరు, కానీ కట్టినందుకు సంతోషమే. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి కట్టారు వరంగల్ ఓనికి 2 కిలోమీటర్ల తేడనే కోట్లు పెట్టి కట్టారు. కానీ దాన్ని ఏ ప్రజానాయకులు కానీ ప్రజలు కానీ కుళ్ళు కానీ ఎవ్వరూ అడగలేరు. అది కూడా కట్టినందుకు సంతోషమే. కానీ 30 కిలోమీటర్ల తేడా కోసం గన్నేరువరం నుంచి కరీంనగర్ రావాలంటే, ఇల్లంతకుంట పొత్తూరు నుంచి ఆనంగా తిరిగి పోవాలంటే ఒక 40 కిలోమీటర్లు వస్తుంది. అదేవిధంగా గుళ్ళపల్లి నుంచి రావాలంటే 40 కిలోమీటర్లు వస్తుంది. ఈ యొక్క బ్రిడ్జి కట్టినాడు గన్నేరువరం నుండి డైరెక్ట్ కరీంనగర్ బ్రిడ్జి మైసమ్మగుట్ట నుండి కరీంనగర్ పద్మనగర్ వరకు బ్రిడ్జి కట్టినట్టయితే 10 కిలోమీటర్ల దూరమే వస్తుంది. 30 కిలోమీటర్ల తేడా ఉన్నది. కానీ 2 కిలోమీటర్ల కోసం బ్రిడ్జి కట్టారు, 3 కిలోమీటర్ల తేడా కోసం బ్రిడ్జి కట్టారు. ఈ 30 కిలోమీటర్ల తేడా కోసం బ్రిడ్జి ఎందుకు కట్టగలరని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నాము. అందుకోసమే దీక్ష పెట్టాము. వాళ్ళు ఏంటంటే
గతంలో ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారు. మేము ఎన్నో పోరాటాలు చేసాం. ఆ పోరాటాల ఫలితంగా వాళ్ళు హామీ ఇచ్చారు. హామీకి తల ఒగ్గి ఆ పోరాటాలకు తల ఒగ్గి బ్రిడ్జి శాంక్షన్ చేశారు 77 కోట్లతోటి. ఆ బ్రిడ్జి కరీంనగర్ గన్నవరం కాకుండా దాన్ని కుట్రదారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు దాన్ని ఎలుగందుల వైపు మలిపిరు. ఎలుగందుల వైపు మలిపినట్టయితే, ఎలుగందుల వైపు బ్రిడ్జి వేసినట్టయితే క్వారీ గ్రానైట్ వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం, అదేవిధంగా లారీలు, క్వారీ లారీలు, ఫ్యాక్టరీ లారీలు నిరంతరం గ్రామాల మధ్యలోకి పోతాయి. రోజుకు ఒక మనిషి చచ్చిపోయినా కానీ ఆ మనిషిని మేము బొందబెట్టుకోవాలి. అదేవిధంగా ఆ మనుషులకు గోరులు కట్టుకోవాలి. ఆ బ్రిడ్జి ఆ సావులకు ఆ గోరులకే పనిచేస్తే తప్ప మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ కరీంనగర్ నుండి డైరెక్ట్ మైసమ్మ గుట్ట వరకు గన్నవరం వేసినట్టయితే 3 మండలాల గ్రామ ప్రజలు 120 గ్రామాలకు ఉపయోగపడుతుంది. 3 మండలాల ప్రజలకు ఉపయోగపడుతుంది. మేము ఈ ప్రజల ముఖంగా, ఈ మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ నుండి గన్నవరం బ్రిడ్జి అయ్యినట్టయితే నిరంతరం పోరాటం చేసి ఈ యొక్క ఎమ్మెల్యేని కానీ, ఎంపీలను కానీ, ప్రజాప్రతినిధులు కానీ మండలాలకు, గ్రామాలకు రానివ్వకుండా అడ్డుకుంటామని బామల రవీందర్గా ఈ జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. నా పేరు సంపత్ ఉదయ్ కుమార్. నేను బ్రిడ్జి జేఏసీ చైర్మన్. లారెల్ స్కూల్ నుండి మైసమ్మ కూడా కావాలని 15 సంవత్సరాల పోరాటం చేస్తున్నాం. ఆ ప్రాంతం నుండి 1000 ఎకరాలు ఇచ్చిర్రు. ఆ ప్రాంతం నుండి మాకు విద్యకు, వైద్యం దూరం అవుతుంది. గన్నవరం, బెజ్జంకి, ఇల్లందకుంట మాకు మైసమ్మ గుట్ట నుండి వేస్తా అని గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు. ఇప్పుడు తీరా టైంకు నిధులు శాంక్షన్ అయినాక వాళ్ళ ఫామ్ హౌస్ల కొరకు, వాళ్ళ గ్రైనేట్ కొరకు, వాళ్ళ భూముల కొరకు ఎలుగందుల ప్రభావాలు పెట్టిరు. అది ఏ మాత్రం ఉపయోగపడది. అది వెంటనే క్యాన్సల్ చేసి మైసమ్మ గుట్ట నుంచి పెడితేనే ఒప్పుకుంటాం, లేకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తాము. మైసమ్మ గుట్ట నుండి వేస్తా అని మీరే హామీ ఇచ్చారు, మళ్ళీ మీరే అక్కడికి వేస్తా అంటే మేము ఒప్పుకోము. ఎందుకు అంటే మాకు ఎలక్షన్ల టైంలో వచ్చి కూడా మేము ఈనంగా వేస్తామంటేనే మీకు ఓట్లు వేసినాం, లేకపోతే మేము ఓట్లు వేయకుంటే ఇంకోళ్ళు గెలిపించుకుంటే వాళ్ళు కూడా మాకు వచ్చి ఈనంగా బ్రిడ్జ్ ఎత్తురు. మీరు మాట మార్చుడు కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు మాకు మళ్ళీ ఇంకొకటి ఎన్నో 1000 కోట్లు, 100 కోట్లు అయితే అని చెప్పారు. కేవలం 295 కోట్లే అవుతున్నాయి బ్రిడ్జికి, రోడ్డుకు. అందుకే ప్రభుత్వాలు నిర్ణయం పెట్టాలి. గౌరవ ఎంపీ గారు 300 కోట్లు కేటాయిస్తా అన్నారు. సంజయ్ అన్న గారు మీరు 300 కోట్లు కేటాయిస్తా అన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా 300 కోట్లు మేము తెప్పిస్తాం, మీకు ఈలంగా బ్రిడ్జ్ ఎత్తా ఉన్నారు మైసమ్మ గుట్ట నుండి. మాకు మైసమ్మ గుట్ట నుండే బ్రిడ్జ్ వేయాలి, లేకపోతే మేము ఏ నుంచి చేసినా అడ్డుకుంటాం. మాకేం పని చేయదు, మళ్ళీ సేమ్ అయిపోతుంది. అది రాదు అది వెలుగంలో దూరం అవుతుంది, లాంగ్ అవుతుంది. అది మైసమ్మ గుట్ట నుండి అయితేనే మాకు ఉపయోగం 3 మండలాలకు. అట్లయితే 35, ఇట్లయితే 9 కిలోమీటర్లు అవుతుంది.